తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 అవుట్ ఆఫ్ 175 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంతో అయితే పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తున్నారు. అట్లానే కొంతమంది నాయకులను ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను సఫలింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి సంబంధంగానే కృష్ణా జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లాలో చాలా వరకు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ టౌన్లో కూడా చాలా వరకు అభ్యర్థులు మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కృష్ణా జిల్లా కావచ్చు, విజయవాడ కావచ్చు, కాపు సామాజిక వర్గం ప్రధానంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కాపు సామాజిక వర్గం సంబంధించి జనసేన పార్టీ టీడీపీతో వెళ్తుంది కాబట్టి ఎట్లయినా వైసీపీకి సంబంధించి కాపు అభ్యర్థులకి సిట్టింగ్ సీట్ ఇవ్వాలని అయితే పార్టీ నిర్ణయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో కూడా అక్కడ కాపు సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే బోండా ఉమ అక్కడ గెలుపొందడం జరిగింది. ఈసారి కూడా సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి వైసీపీ తరఫున కాపు అభ్యర్థికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి మాట్లాడడానికి తోట శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. సెంట్రల్ నియోజకవర్గంలో ఒకవేళ కాపులకి సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకవేళ కేటాయిస్తే మీరు కూడా రేసులో ఉన్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? నేను 2009 నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాను. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిన అన్ని జిల్లాల్లో కూడా నేను కూడా ఓదార్పు యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా నేను పాల్గొన్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు నేను ప్రతి జిల్లాలో కూడా పాల్గొనడం జరిగింది. అన్ని జిల్లాల్లో నేను ప్రయాణం చేశాను. ఆ రకంగా నేను పార్టీకి సర్వీస్ చేశాను. 2019లో నాకు సెంట్రల్ నుంచి అవకాశం వచ్చింది. కానీ కొన్ని సమీకరణల వలన నాకు అది అవకాశం చేజారింది. సెంట్రల్లో అవకాశం చేజారినా సరే 2019 ఎలక్షన్లో తూర్పు నుంచి మళ్ళీ నన్ను బరిలో దింపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అది కూడా లాస్ట్ మూమెంట్లో కొన్ని సమీకరణల వల్ల అది కూడా నాకు మిస్ కావడం జరిగింది. ఈసారి ఎలక్షన్లో నాకు అవకాశం కల్పిస్తే నేను తప్పకుండా పోటీ చేస్తాను. అంటే పోటీ చేస్తారు, ఓకే. మరి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? గెలుపు అవకాశాలు ఎందుకంటే సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా 60,000 మంది దాకా పైన ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చారు. ఆ కాన్స్టిట్యున్సీకి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన అందజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కటౌట్ చాలు, వేరే ఏ బలాలు అవసరం లేదు. ఆయన మనసు చాలు. ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలు తీసుకున్న ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపు ఓటర్లు ఏ పార్టీ వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే జనసేన తెలుగుదేశంతో వెళ్తుంది కాబట్టి కాపులు అంతా కూడా తెలుగుదేశంకి ఓటేస్తారా, లేదంటే వైసీపీ వైపు ఉండే అవకాశం కనిపిస్తుందా మెజారిటీ? ఇప్పుడు మనం ఈ విషయం తీసుకుంటే జనసేన టీడీపీ అలయన్స్ అయ్యారు. పార్టీలు అలయన్స్ అయినంత మాత్రాన ఓటర్లు అందరూ అలయన్స్ కారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపుల్ని ఫస్ట్ నుంచి కూడా రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది. అవసరం కోసం ఒక మాట మాట్లాడతారు, అవసరం తీరితే ఇంకో రకంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రంగా గారిని మన్నానికి కారణమైంది. తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పార్టీ చిత్తుగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. అంటే అందరూ కాపులందరూ
ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ ఆయన మరణానికి కారణమైన పరిస్థితులు ఆ రోజు. తర్వాత తునిలో ముద్రగడ గారు దీక్ష పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పరిగెట్టించి రోడ్ల మీద పరిగెట్టించి కాపు నాయకుడైన ముద్రగడ గారు కాపుల్లో ఒక ఐకాన్. వాళ్ళ ఫ్యామిలీని కాపుల కోసం ఆయన ఉద్యమం చేశాడు. మీరు చెప్పింది అమలు చేయండి అన్నాడు ఆయన. ఆయన సొంతంగా ఈ ఎజెండాలు ఏం పెట్టలే. మీరు ఎలక్షన్లో ఇచ్చిన మీరు చెప్పిన పాయింట్ మీరు అమలు చేయండి అని ఆయన ఆ రోజు దీక్ష చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీద పరిగెట్టించి కొట్టి నానా బూతులు మాట్లాడి అవన్నీ మనం టీవీలో చూసాం. తర్వాత వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అవి అయిన తర్వాత ఆ రోజు తుని సంఘటనలో కాపులందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. మరి ఏం చేశారని చెప్పేసి కాపులు తెలుగుదేశానికి ఓటేయాలి? ఆ రోజు పెట్టిన కేసులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మీద పెట్టిన కేసులు మొత్తం ఆయనే తీసేశాడు. చంద్రబాబు కేసులు పెడితే కాపుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసులు తీశారు. కాపులకు ఎవరు న్యాయం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కాపుల పట్ల ప్రేమగా ఉన్నారు. అలాగే దాదాపుగా 4.5 సంవత్సరం కాలంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది.